హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఐటీఐ అడ్మిషన్స్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాల్సి ఏంటనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మనకి క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ టీఎస్ ఐటీఐ అప్లికేషన్స్ అని ఎంటర్ చేస్తే కనుక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫస్ట్నే ఉంది కదా ఐటీఐ అడ్మిషన్స్ తెలంగాణ స్టేట్ అని. సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో అన్ని ప్రభుత్వ ఐటీఐలు, ఆర్ఐటీలు, మైనారిటీ ఐటీఐలు మరియు ప్రైవేట్ ఐటీఐల అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ మరియు వెబ్ ఆప్షన్ల సమర్పణలు సెషన్ 2024 వరకు తెరవబడ్డాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ వచ్చేసి మనకి జూన్ 10 అనమాట. సో మనకి జూన్ 10వ తేదీ లోపల మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే స్క్రోల్ అవుతున్నాయి. దరఖాస్తుదారులు తమ 10వ తరగతి మెమో ప్రకారం, సో మీరు ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నారో అది వచ్చేసి మనకి దరఖాస్తులు తమ 10వ తరగతి మార్క్స్ లిస్ట్ మెమో ప్రకారము అతని లేదా ఆమె ఆధార్లోని వివరాలు అనగా పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో మరియు మొబైల్ నెంబర్లు అప్లై చేసుకుంటే ముందుగానే తప్పనిసరిగా ఆధార్ కేంద్రంలో అప్డేట్ చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారు, చేసుకొని ఉండాలని మెన్షన్ చేస్తారనమాట. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రోలింగ్ పాయింట్స్ అయితే కనుక. సో మనము ఇప్పుడు లింక్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ లింక్ ఇచ్చారంటే మనకి అప్లై చేసుకోవడానికి. సో అప్లికెంట్ క్లిక్ హియర్ టు అప్లై. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మనకి 2 లింక్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంది, తర్వాత సైన్ ఇన్ అని ఒకటి ఉంది. సో ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో డీటెయిల్స్ అని ఎంటర్ చేసి వాళ్ళైతే కనుక సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి, లేదా కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే కనుక న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. సో ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మొబైల్ నెంబర్ ఆఫ్ ది అప్లికెంట్, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత మనం ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉండేదండి. ఫస్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తారో సేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, యువర్ పాస్వర్డ్ లెంత్ షుడ్ బి 8 to 20. ఇట్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 లెటర్ ఉండాలి. సో 1 లెటర్ ఉండాలి, 1 నంబర్ ఉండాలి, 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఈ మూడు కలిపి మనము పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్స్ అని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ సైన్ అప్ అని సైన్ అప్ మీద మనం లింక్ మనం క్లిక్ చేస్తే కనుక మన అకౌంట్, మన పేరు మీద, మన యొక్క మొబైల్ నెంబర్ మీద మనకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనం లాగిన్ అవ్వాలంటే కనుక ఆ యూజర్ ఐడి తర్వాత ఇక్కడ ఉంది కదా, ఒకసారి చూపిస్తానండి. సో ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, సైన్ ఇన్ క్లిక్ చేయాలంటే కనుక ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబరు, పాస్వర్డ్, తర్వాత ఈ రిమెంబర్ మీ అంటే కనుక పాస్వర్డ్ గుర్తుంచుకోవాలనుకుంటే కనుక ఇక్కడ రిమెంబర్ మీ బాక్స్లో టిక్ చేస్తే సో ఆటోమేటిక్ గుర్తుంది. తర్వాత సబ్మిట్ కొడితే కనుక మనకు అప్లికేషన్ అనేది పూర్తిగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో దీనికోసం మనం ముందే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటా ఉన్నాం అనమాట. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అయితే మనము ఓపెన్ చేయాలి. సో ఒకసారి ఫస్ట్ అయితే కనుక రిజిస్ట్రేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ న్యూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనము మన యొక్క మొబైల్ నెంబర్, అంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుంటామో ఆ మొబైల్ నెంబర్, తర్వాత ఏదైతే మనం పాస్వర్డ్ క్రియేట్ చేస్తుంటామో ఆ పాస్వర్డ్, తర్వాత రిమెంబర్ పిన్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొడితే కనుక మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి చూద్దామండి అది కూడా. సో ఫ్రెండ్స్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు ఏ విధంగా అయితే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మనకి మై అప్లికేషన్ అనేది ఒకటి ఉంది, తర్వాత అప్లికేషన్ వ్యూ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే కనుక మై అప్లికేషన్ అనేది మనము ఓపెన్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి క్లిక్ చేస్తే ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఇచ్చారు చూడండి, మై అప్లికేషన్ టు సెలెక్ట్ న్యూ కోర్స్ ఆర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్. ప్రివ్యూ ఫామ్ అంటే కనుక కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్స్ కెన్ బి ప్రివ్యూడ్ ఇన్ దిస్ సెక్షన్. మేక్ పేమెంట్ అంటే సెలెక్ట్ ది కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ అండ్ మేక్ పేమెంట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆర్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ ఆర్ ప్రింట్ చలాన్. ఇది వచ్చేసి సో ఇది అవుట్ ఆఫ్ తర్వాత చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మన అప్లికేషన్ అనేది ఓపెన్ చేద్దాము. సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట. మన
ఈ మనకు వచ్చేసి మొత్తం 5 స్టేజెస్లో మన అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఆప్షన్ సబ్మిట్ చేయాలి, తర్వాత అమౌంట్ అయితే పే చేయాలి. సో అమౌంట్ అనేది మనం లాస్ట్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు వచ్చేసి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఈ విధంగా మొత్తం మనం ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒక్కసారి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూస్తే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫస్ట్ నేమ్ 10th క్లాస్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఫస్ట్ నేమ్, తర్వాత ఫాదర్స్ నేమ్, తర్వాత మదర్స్ నేమ్, తర్వాత అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ ప్రకారం ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ వచ్చేసి, తర్వాత ఫాదర్స్ నేమ్, తర్వాత మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, తర్వాత వచ్చేసి క్యాస్ట్, తర్వాత ఇక్కడ క్యాస్ట్ దగ్గర మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వారైతే ఇంకా ఆ క్యాస్ట్ను క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఫిజికల్లీ వీక్డ్ డిజబిలిటీ ఏమైనా ఉందా, ఫిజికల్లీ పిహెచ్సి క్యాండిడేట్సా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు. సో దేనికి సంబంధించి ఎస్ అయితే ఎస్, మనము ఎస్ పెట్టినామంటే ఇంకా ఏ కేటగిరీకి సంబంధించిన వారు మీరు అనేది క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇన్ కేస్ ఎస్ అయితే కనుక ఎస్ పెట్టాలి, నో అయితే నో అనమాట. నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ రిలీజియన్, ఇందులో మీరు ఏ మతానికి చెందినటువంటి వారు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత లోకల్ స్టేటస్, సో లోకలా నాన్ లోకలా, మీరు ఏ లోకల్కి చెందినవారు, నాన్ లోకల్కి చెందినవారు. తర్వాత ఆర్ఫన్, అనాథల ఏమైనా మీరు, ఆర్ఫన్ అంటే అనాథులతో తల్లిదండ్రులు లేని వారిని అనాథలు అంటారు కదా, సో వారికి సంబంధించిన వారు. తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ ఇంటి యొక్క చిరునామాతో హౌస్ నెంబర్, తర్వాత సిటీ ఆర్ విలేజ్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ నెంబర్, మీ ఏరియా యొక్క పిన్ కోడ్ నెంబర్. తర్వాత ఇంకా ఆల్టర్నేట్ ఏదైనా మొబైల్ నెంబర్. ఇక్కడ మనకు స్టార్ మార్క్ ఇవ్వలేదు కాబట్టి ఆల్టర్నేట్ ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ మనకి కొన్ని స్టార్ మార్క్ ఇచ్చారు. స్టార్ మార్క్ ఇచ్చిన వాటికి కంపల్సరీ అయితే ఇంకా మనము మన యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఒకసారి అన్ని డీటెయిల్గా ఎంటర్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సేవ్ అండ్ ప్రొసీడ్ ఉంది కదా, ఈ బటన్ అయితే మనము క్లిక్ చేయవలసి ఉంది అనమాట. సో మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేద్దాము, ఒకసారి చూద్దాము. సో నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మన యొక్క క్వాలిఫికేషన్, సో ఒకసారి చూపిస్తాను. క్వాలిఫికేషన్ అయిన తర్వాత నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ స్కూల్, తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు. తర్వాత మార్క్స్, ఎస్ఎస్సి మార్క్స్ టైప్. సో అక్కడ ఏముంటుందంటే మార్క్స్ లేదా జీపీఏ అని ఉంటుంది అనమాట. జీపీఏ లేదా మార్క్స్, అందులో ఏది ఉంటే అది మీరు 10th పాస్ అయినప్పుడు ఏది ఉంటే అది ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు 10th క్లాస్లో సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అయితే కనుక మీకు వచ్చినటువంటి మార్క్స్ అయితే కనుక 100కి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది మీరు డీటెయిల్గా అయితే ఎంటర్ చేయవలసి ఉందన్నమాట. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో ఏంటంటే సేవ్ అండ్ ప్రొసీడ్, సో ఇది క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి అన్ని డీటెయిల్గా ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేసి చూద్దాము ఏమొస్తుందో. సో ఫ్రెండ్స్ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ ఉంది కదా, సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దామండి. సో ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనము డాక్యుమెంట్స్ అయితే కనుక అప్లోడ్ చేయాలన్నమాట. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి అప్లికెంట్ ఫోటో, సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత అప్లికెంట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత లేటెస్ట్ మార్క్ లిస్ట్ అంటే 10th క్లాస్ లేదా ఇన్కేస్ 8th క్లాస్ ఉన్న 10th క్లాస్ ఉన్న ఆ ఫోటో మార్క్ షీట్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత స్టడీస్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు సంబంధించిన ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజెస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కనుక మీరు జత చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ
ఎట్లా జత చేయాలంటే ఇంకా ఇక్కడ చూజ్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా ఇవన్నీ కనుక మీ సిస్టంలో ఆల్రెడీ ఉండాలండి, మొబైల్ ఫోన్లో కానీ లేదా సిస్టంలో కానీ ఉంటే ఇంకా అందులో చూజ్ ఫైల్ అని క్లిక్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట అది. సో తీసుకున్న తర్వాత అక్కడ మనం సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ చేస్తే ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. ఇలా ఈ విధంగా మొత్తం అన్నీ మనము అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో సేవ్ అండ్ ప్రొసీడ్ బటన్ ఉంది. సో దీని అయితే కనుక మనం క్లిక్ చేస్తే కనుక మనం ఏదైతే కనుక అప్లోడ్ చేసామో అవన్నీ మన యొక్క డేటా అంతా సేవ్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి చూద్దాము అది కూడా. సో ఫ్రెండ్స్, మనం అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే చూస్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఫైల్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనము అప్లోడ్ అని ఫస్ట్ అప్లికెంట్ ఫోటో తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా 1 by 1 చేసుకుంటూ రావాలండి. అన్నీ ఒకటేసారి అప్లోడ్ చేస్తే తీసుకోవట్లేదు. సో మనం చూస్ ఫైల్ అని క్లిక్ చేసిన తర్వాత ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా డాక్యుమెంట్ అప్లోడర్ సక్సెస్ఫుల్లీ. సో అలా రావాలన్నమాట అన్నింటికి. అప్పుడు మనకి ఫైల్స్ అన్నీ ఓకే అయినట్లుగా. సో ఒకసారి చూద్దాము. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, అప్లోడ్ అయిందా లేదా అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ చూస్తుంది క్లిక్ హియర్ టు వ్యూ ద డాక్యుమెంట్, క్లిక్ హియర్ వ్యూ ద డాక్యుమెంట్, ఇలా మనకి అన్ని ఇలా చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆప్షనల్, మనకి అవసరం లేదు, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ మనకి ప్రొసీడ్ అండ్ సేవ్ అండ్ ప్రొసీడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ స్టేజ్ అనేది ఆప్షన్స్ ఇచ్చేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అది కూడా ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం అయితే ఇంకా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఐటీఐ లేదా ఐటీఐ ట్రేడ్, ఏ ట్రేడ్ కావాలి మీకు ఐటీఐలో. సో ఒకసారి చూద్దాము, డిస్ట్రిక్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాము. సో హైదరాబాద్ తీసుకుందాము. లేదా మనకు గవర్నమెంట్ మీకు ప్రైవేట్ కావాలా, ప్రైవేట్ అయితే ఇంకా ఫీజు మీరు పే చేయవలసి ఉంటుంది, గవర్నమెంట్ అయితే కనుక మీరు అయితే ఇంకా ఫ్రీగా చదువుకోవచ్చు. సో గవర్నమెంట్ పెట్టేద్దాము. సో ఐటీఐ, సో ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనం ఏంటంటే ఆప్షన్స్ అయితే ఇవ్వవలసి ఉంటుందన్నమాట. కాలేజ్ ప్రిఫరెన్సెస్, సో డిస్ట్రిక్ట్ వైజ్గా, తర్వాత గవర్నమెంటా ప్రైవేటా, తర్వాత ఐటీఐ ట్రేడ్. సో ఇవి సెలెక్షన్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే ఇంకా మనము క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డైరెక్ట్ ఫైనల్గా వచ్చేసి మనకి పే అండ్ సబ్మిట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ కాలేజ్ ప్రిఫరెన్స్ వచ్చేసి వీలైనన్ని మ్యాక్సిమం ఇచ్చేసాను ఫ్రెండ్స్, ఎన్ని ఉంటే కనుక అన్నీ. సో అక్కడ కూడా కంపల్సరీగా ప్రైవేటా గవర్నమెంట్ అనేది మీరు సెలెక్ట్ చేయవలసి ఉందన్నమాట. ట్రేడ్ని బట్టి ట్రేడ్ కూడా ఇవ్వాల్సి ఉందన్నమాట. అవన్నీ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత లాస్ట్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే కనుక అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయవచ్చు ఆన్లైన్లో. సో లాస్ట్లో ఏంటంటే మనము ఇక్కడ లాగౌట్ అనేది కదా, లాగౌట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది లాగౌట్ అయిపోతుంది. సో ఇక్కడ ఉంది కదా లాగౌట్ అని, దీన్ని క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది లాగౌట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. సో ఇదేనమాట ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే వారికి కూడా అయితే షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.